బెలూచ్‌తో చైనాకి చెక్ పెట్టేటటువంటి కథ నడుస్తోందా అన్న దాని మీద ఏదైతే పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి 4వ కథనం ఇది. మమతని ఆవిడ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే మన దేశంలోని రాజకీయ నాయకులతో ఎక్కువగా మమేకం అవ్వకుండా తనకి తాను స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఏదైనా బీజేపీ వ్యతిరేక సభ ఉంటే ఆహ్వానిస్తే వెళ్ళేది. 15 ఏళ్ల మమత పాలనా కాలంలో భారత్లోని మిగతా రాష్ట్రాల్లో పర్యటించడం చేయలేదు. మమత దృష్టి అంతా భవిష్యత్తులో ఏర్పాటయ్యే గ్రేటర్ బంగ్లాదేశ్ ప్రధాని అవడం మీదనే దృష్టి ఉండేది. బహుశా సిఐఏ మమతని మభ్యపెట్టి ఉండొచ్చు. బంగ్లాదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్ని కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి దానికి ప్రధానమంత్రిని చేస్తామని ఆశపెట్టి ఉండొచ్చు. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం, షేక్ హసీనా ఢాకా వదిలి భారత్లో రాజకీయ ఆశ్రయం తీసుకోవడం లాంటివి మమతకి తాను గ్రేటర్ బంగ్లాదేశ్కి ప్రధాని అవుతాననేటువంటి భరోసానిచ్చాయి. సో సిఐఏ ఎలా చెప్తే అలా చేసింది. మమత ప్లానింగ్ ఎలా ఉంది అంటే, గత 10 ఏళ్లుగా సాగుతున్నటువంటి అక్రమ దంద, బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దుల దగ్గర బంగ్లాదేశ్ భూభాగంలో చిన్న చిన్న రేకుల షెడ్లు ఉంటాయి. పైకి అవి టీ బిస్కెట్ల మీద దుకాణాలు ఉంటాయి. కానీ ఆ రేకుల షెడ్లో లోపల చిన్న కౌంటర్ ఉంటుంది. దాంట్లో నకిలీ ఆధార్, ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి. బంగ్లాదేశ్ పౌరులు 200 నుండి 400 వరకు డబ్బులు ఇచ్చి ఆధార్ కార్డులు అప్పటికే అవి వాళ్ళ పేరుతో ప్రింట్ అయ్యి ఉంటాయి తీసుకుని బెంగాల్లోకి ప్రవేశిస్తారు. 2 లేదా 3 రోజులు ఏదో ఒక పని చేసుకుని తిరిగి బంగ్లాదేశ్లో ప్రవేశించి అదే కౌంటర్ దగ్గర ఆధార్ కార్డు తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇదంతా నిరంతరాయంగా జరుగుతూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ నుండి బెంగాల్లోకి ప్రవేశించి ఓట్లు వేసి తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోతారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల వేళ ఒక్కొక్కరికి 1500 నుండి 2000 దాకా ఇస్తారు. గత 10 ఏళ్లలో వెస్ట్ బెంగాల్లో హిందువులు మెజార్టీగా ఉన్న పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లో తృణమూల అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారంటే దాని వెనక ఉన్న మర్మం ఇదే. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ ఒక్కో బంగ్లాదేశీకి 5000 ఇస్తారు. బంగ్లాదేశ్ నుండి బెంగాల్లోకి వచ్చేటప్పుడు రేకుల షెడ్ కౌంటర్లో ఆధారు, ఓటర్ ఐడి కార్డులు తీసుకోవడానికి 1000 రూపాయలు చెల్లిస్తే కార్డులు ఇస్తారు. ఓటేసి తిరిగి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి కార్డులు కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇకపోతే ఫుట్పాత్ వ్యాపారం. గత 10 ఏళ్లలో కలకత్తా నగరంతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఫుట్పాత్లు, ప్రభుత్వ స్థలాలని బంగ్లాదేశీలు కబ్జా చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎక్కడ కబ్జా చేయాలనేది స్థానిక టీఎంసీ నాయకులు చెప్పి దగ్గరుండి మరి షాపులు కట్టుకొని ఇస్తారు. వారం వారం లేదా రోజువారీగా ఇంత అని వసూలు చేస్తారు స్థానిక టీఎంసీ నాయకులు. స్థానిక టీఎంసీ నాయకుల్లో ముస్లిమ్స్తో పాటు హిందువులు ఉన్నారు. అక్రమదందా చేస్తూ రోజువారీ మామూలు వసూలు చేసే వాళ్ళలో. కలకత్తాతో పాటు వెస్ట్ బెంగాల్లోని ఇతర పట్టణాల్లో ప్రధాన రహదారికి దగ్గరగా ఉండే ఇళ్లను గుర్తించి ఇంటి యజమాని బెదిరించి ఖాళీ చేయించి ఆ ఇంటిని షాపుగా మార్చి వ్యాపారానికి అద్దెకి ఇచ్చి డబ్బు వసూలు చేయడం హ్యాబీగా అయిపోయింది తృణమూల కాంగ్రెస్ నాయకులకి. ఇంటి యజమానులు బెదిరించడానికి బంగ్లాదేశ్ నుండి వస్తారు. బెదిరించే క్రమంలో ఒక్కోసారి హత్య చేసి బంగ్లాదేశ్లోకి పారిపోవడం కూడా పరిపాటే. మరి ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది? ఎందుకంటే మనది బనానా రిపబ్లిక్ కాబట్టి. భారత్లో సరిహద్దుల దగ్గర కంచి నిర్మించడానికి ఆయా సరిహద్దు రాష్ట్రాలు భూమిని కేటాయిస్తేనే కంచి నిర్మాణం జరుగుతుంది. దేశ రక్షణ కోసం కంచి నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోతే కంచి నిర్మించలేదు. కేంద్ర హోం రక్షణ మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో చేర్చడం విచారకరం. సరిహద్దు దగ్గర కంచి నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం బ్లాంకెట్ అధికారం ఇవ్వకపోవడం విడ్డూరం. 1కి 10 సార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మమతకు ఉత్తరాలు రాసింది. మిగిలిపోయిన చోట్ల కంచి నిర్మాణం చేయడానికి భూమిని కేటాయించమని. మమత నుండి స్పందన లేకపోవడంతో కలకత్తా హైకోర్టుని ఆశ్రయించింది హోంశాఖ. కలకత్తా హైకోర్టు సరిహద్దు కంచి నిర్మాణానికి కావాల్సిన భూమిని కేటాయించమని, అది కూడా 2026 మార్చి నెలని డెడ్లైన్గా ఉంచి ఈలోగా కంచి నిర్మాణానికి సహకరించమని మమతను ఆదేశించిన 2026 ఏప్రిల్ చివరి నాటికి కూడా పూర్తిగా భూమిని కేటాయించలేదు. మమత కుంటి సాకులు చెప్తూ కంచి నిర్మాణానికి సహకరించకపోవడానికి కారణం ఎన్నికలు జరుగుతున్న వేళ అక్రమంగా బంగ్లాదేశ్ని బెంగాల్కి రప్పించి ఓట్లు వేసిన తర్వాత తిరిగి బంగ్లాదేశ్ పంపించడానికి అనువుగా ఉంటుందని. కీలకమైన ప్రదేశాల్లో కంచి నిర్మాణానికి భూమిని కేటాయించలేదు. మమత కనుక 4వసారి గెలిచి ఉంటే 1990లో కాశ్మీరీ పండిట్లకి ఏం జరిగిందో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అదే జరుగుండేది. గత ఏప్రిల్లో మమత గెలిచినట్టయితే కేంద్ర ప్రభుత్వమే కాదు, ఏకంగా రాజ్యాంగాన్ని ధిక్కరించి హింసకు పాల్పడేది. ఐఎస్ఐ, బంగ్లాదేశ్ ఉగ్ర గ్రూప్ నాయకులు కలకత్తాలో తిష్ట వేసేవాళ్ళు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు మరియు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి గారు కలిసి స్కెచ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉన్న సరిహద్దు మొత్తం 2216 కిలోమీటర్లు. అందులో సరిహద్దు కంచి నిర్మాణం పూర్తయింది 1674 కిలోమీటర్లు. కంచి నిర్మాణం పెండింగ్లో ఉంది 569 కిలోమీటర్ల నుండి 600 కిలోమీటర్లు. పెండింగ్లో ఉన్న 600 కిలోమీటర్లు భౌగోళిక పరిస్థితులు అనుకూలించక కంచి నిర్మాణం అసాధ్యంగా భావిస్తున్నది 113 కిలోమీటర్లు. ఇక మిగిలింది 456 కిలోమీటర్ల కంచి నిర్మాణం. ఈ 456 కిలోమీటర్ల స్ట్రెచ్లోనే చొరబాట్లు భారీగా జరుగుతూ మతపరమైన సమీకరణల్లో మార్పులకు కారణమవుతున్నది. ఇదే మమతకి ఆయుపట్టు. ఈ 456 కిలోమీటర్లు అనేది పాకెట్స్గా విభజించబడి ఉంది. అంటే కంటిన్యూస్గా కాకుండా కొన్ని కిలోమీటర్ల కంచి ఉండి మధ్యలో కంచి లేకుండా ఉండటం అనమాట. మమత చెప్పే కారణం ఏంటంటే భూసేకరణకి స్థానికులు ఒప్పుకోవట్లేదని. కానీ అసలు కారణం తన మనుగడకు కంచి నిర్మాణం అనేది సమాధి లాంటిది.
సరిగ్గా ఇక్కడే పారామిలిటరీని మోహరించి ఎన్నికల వేళ చొరబాట్లను నిరోధించారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు మరియు వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయిన ఎన్ రవి గారి ఇంటెలిజెన్స్ బ్రెయిన్ వంగదేశంలో బీజేపీకి విజయం చేకూర్చింది. అందులో ఏమాత్రం అతిశయక్తి లేదు. తృణమూల్ కాంగ్రెస్ కేడర్కి మరియు మమతకి ఆయువు పట్టైన అంశాలు ఏంటో వాటిని ఎలా డీల్ చేయాలో అజిత్ దోవల్ గారు ప్లాన్ చేస్తే అమిత్ షా గారు ఆ ప్లాన్ని పక్కాగా అమలు చేసి విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ గెలుపు అనేది టీం వర్క్. గెలుపు టీఎంసీ మమత మీద కాదు, సిఐఏ, చైనా, బంగ్లాదేశ్ల మీద గెలుపు. గ్రేటర్ బంగ్లాదేశ్ కాదు, ఇక ముందు ఉండబోదు. గ్రేటర్ బంగ్లాదేశ్ లేదు, ఇక ముందు ఉండబోదు. తృణమూల్ కాంగ్రెస్ లేదు, ఇక ముందు ఉండబోదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ప్రజల మనోగతాన్ని పరిశీలిస్తే ఒకే రాజకీయ పార్టీకి 20 ఏళ్ళు తక్కువ కాకుండా అధికారంలో కూర్చోబెడుతూ వచ్చారు. 1947 నుంచి 77 దాకా, అంటే 30 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది బెంగాల్. 60వ దశకం చివరి నుండి 70వ ప్రథమార్థం వరకు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు నడిపింది. 72 నుంచి 77 వరకు కాంగ్రెస్ నుండి సిద్ధార్థ శంకర్ ముఖ్యమంత్రిగా కొనసాగాడు. 77లో పశ్చిమ బెంగాల్ ప్రజలు కాంగ్రెస్ని కాలగర్భంలో కలిపేశారు. 77లో సిపిఐ-ఎం అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో 23 ఏళ్ల పాటు జ్యోతిబసు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. సిపిఎం ఉన్ననాళ్ళు కాంగ్రెస్ కూడా కొద్దో గొప్ప సీట్లు వచ్చాయి. 2011లో మమతా అధికారంలోకి వచ్చి వరుసగా 3 సార్లు గెలిచి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగింది. అమెరికన్ థింక్ ట్యాంక్తో పాటు చైనా కూడా వెస్ట్ బెంగాల్ ప్రజల ఓటింగ్ సర్ల మీద నమ్మకంతో 2026లో కూడా మమతా ముఖ్యమంత్రి అవుతుందని భావించి గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం ప్లాన్ చేశారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు ఒంటి చేత్తో ప్లాన్ భగ్నం చేశారు. మోడీజీ ప్రధానిగా కొనసాగిన నాళ్ళు ఎన్ఎస్ఏగా అజిత్ దోవల్ గారు ఉంటారు. ఈ బంధాన్ని విడగొడితే కానీ మ్యాచ్ గెలవలేరు. ఓపెనర్స్ క్రీజులో పాతుకుపోయి సెంచరీలు చేస్తూ పోతే ప్రత్యర్థి జట్లకు గెలుపు దక్కదు. భాగస్వామి విడదీస్తేనే భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలదు ప్రత్యర్థి జట్టు. ఆర్టికల్ 370 తర్వాత అంతటి ప్రాముఖ్యం గల చర్య ఏదైనా ఉందంటే అది పశ్చిమ బెంగాల్లో మమతని మట్టి గరిపించడం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ని మరో హమాస్ గాజాగా మార్చడమే సిఐఏ లక్ష్యం. హమాస్ గాజాలోకి ప్రజల్ని తుపాకీ చూపించి బెదిరించి పాలించింది. మమత పోలీసుల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఉగ్రవాదుల్ని ప్రజలపైన ఉపయోగించింది. బంగ్లాదేశ్ కోసం వెస్ట్ బెంగాల్ 18 జౌళి మిల్లులు మూసేసింది మమత. భారత్లో మొత్తం 118 జౌళి మిల్లులు ఉంటే వాటిలో 88 జౌళి మిల్లులు వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. వీటిలో 18 జౌళి మిల్లుల్ని బంగ్లాదేశ్ కోసం మూసేసింది. బంగ్లాదేశ్లో 200కి పైగా జౌళి మిల్లులు ఉండగా సింహభాగం విదేశాలకు జూటెగుమతులు చేస్తుంది. బంగ్లాదేశ్లో విద్యుత్ సంక్షోభం తలెత్తి జౌళి మిల్లులు మూతపడితే విదేశాల ఆర్డర్స్ విషయంలో భారత్ పోటీ రాకుండా ఉండడానికి 18 మిల్లుల్ని మూసేసింది మమత. కేంద్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా సమాంతరంగా సొంత పరిపాలన చేయాలని చూసింది మమత. మమత మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి గ్రేటర్ బంగ్లాదేశ్ ప్లాన్లో భాగంగా బంగ్లాదేశ్ ఎయిర్ డిఫెన్స్ను పటిష్టం చేయడం కోసం అంటూ ఫ్రాన్స్ నుండి అడ్వాన్స్డ్ గ్రౌండ్ రాడార్ GM400 మరియు GM403M మొబైల్ రాడార్లని కొనుగోలు చేసి వాటిని ఇన్స్టాల్ చేసి మరియు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ యూరోఫైటర్ టైఫోన్లను కొనడానికి ఇట్లకి చెందిన లియోనార్డో SPEకి LOL లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే కొనుగోలు ఒప్పందం కాదు, కేవలం అధికారికంగా కొనుగోలు కోసం చర్చలు జరపడానికి ఫార్మాలిటీకి ఇస్తారు. ఇవన్నీ 2025 డిసెంబర్ నెలలోనే జరిగాయి. అంటే వెస్ట్ బెంగాల్లో ఏప్రిల్లో జరిగే ఎన్నికలకి 6 నెలల ముందు జరిగినాయి. యూరోపియన్ కన్సార్టియం అనేటటువంటి ఆయన టెల్స్ కార్పొరేషన్ నుండి గ్రౌండ్ రాడార్స్ కొంటుంటే భారత్ అభ్యంతరం చెప్పలేదు. వాటికి విరుగుడు యాంటీ రేడియేషన్ మిస్సైల్స్ మన దగ్గర ఉన్నాయి. యూరోఫైటర్ టైఫూన్ని మనం రఫేల్ కొనకముందే పరిశీలించాం. కానీ రఫేల్ కంటే నిర్వహణ ఖర్చు ఎక్కువ, పైగా రాడార్ సిగ్నేచర్ ఎక్కువ రఫేల్ కంటే, కాబట్టి టైఫూన్ని పరిగణలోకి తీసుకోలేదు. అసలు రఫేల్ నిర్వహణ ఖర్చే ఎక్కువ అనుకుంటే యూరోఫైటర్ టైఫూన్ నిర్వహణ ఇంకా ఎక్కువ. ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటే మమత ఓడిపోవడమే కాదు, తన రాజకీయ జీవితంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ముగిసిపోయిన కథ అయిపోయింది. కీలకమైన సిలిగురి కార్డాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. 2025 డిసెంబర్ నెలలో కాక్రోచ్ జనతా పార్టీ పురుడు పోసుకుంది వెస్ట్ బెంగాల్ మరియు పంజాబ్ల కోసం. మమత ఓడిపోవడంతో ప్లాన్ మారిపోయింది. మోడీని ఓడించడానికి $2 బిలియన్ ఖర్చు పెడతానని జార్జ్ సోరోస్ బహిరంగానే ప్రకటించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుందామని చెప్తున్నారు.